తోటి మిత్రుడు, ప్రేమపాత్రుడు శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన నటనా సామర్థ్యాన్ని గురించి, ప్రతిభను గురించి చెప్తూ ఉంటాను. గతంలో కూడా చెప్పాను, మీ సౌకర్యార్థం మళ్ళా కూడా చెప్తూ ఉన్నాను. తెలుగు కళామ తల్లికి 2 కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు కళామ తల్లికి 2 కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే 3వ కన్ను శ్రీ చిరంజీవి గారని చెప్పని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఈ విషయం నేను ఇవాళ చెప్పడం లేదు, ఆయనకు అవార్డు లభించింది కాబట్టి. చాలా కాలం కింద విజయవాడలో ఈ విషయాన్ని చెప్పాను. ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రతిభను నేను గుర్తించాను కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి, జనం మెచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి తన నటనా కౌశల్యం ద్వారా ప్రజానికాన్ని రంజింపచేయడం, దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ నటనలో కొన్ని ప్రమాణాలు పాటించి అసభ్యతకు, అశ్లీలతకు, హింసకు పెద్దగా తావివ్వకుండా నటన కొనసాగించడం అవుతుందో చిన్న విషయం కాదు. ఆ విషయంలో చిరంజీవి గారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రెండవది, మన యొక్క ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళందరూ భారతీయ సంస్కృతిని పాటించి షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మనకు మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందా భారతీయత. నువ్వు పెంచుకో, ఇతరులతో పంచుకో, పెంచుకో, పంచుకో. ఈ షేర్ అండ్ కేర్ అనేది మన పెద్దలు మనకు అందించినట్టు పెద్ద గొప్ప నానుడి. దాన్ని వారు జీవితంలో ఆచరిస్తూ పెద్ద నటుడుగా పేరు వచ్చినా, రాజకీయాల్లో అవకాశం వచ్చి పైకి వెళ్ళినా, మరి కింద జనానికి, సామాన్య జనానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కరోనా సమయం ఆ తర్వాత కూడా నిరంతరం కొనసాగించడం అవుతుందో ఇది చాలా చాలా అభినందించిన విషయం అని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. అందుకని సహజంగా వారికి ఈ అవార్డు వచ్చిందని తెలిస్తే నాకు చాలా సంతోషం వేసింది. మిత్రులారా, నేను పెద్దగా ప్రసంగించాను, సమయం కూడా చాలా ఎక్కువ, ఇది కాలాతీతమైంది. ఒకటి ముఖ్యమంత్రి గారిని నేను అభినందించాను, ఇందాక కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాను, ఈ పద్మ అవార్డు వాడు ఇచ్చిన అందరిని అభినందించాను. జీవితంలో పట్టుదల ఉంటే, కృషి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అనేది ఈ అందరి యొక్క జీవితాల గురించి మనం కొత్త యువతరం, నవతరం తెలుసుకోవాల్సిన విషయం అని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.